ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక సజ్జనల్ నేతృత్వంలో 9 మంది సీనియర్ పోలీసులను అధికారులతో సిట్ బలోపేతం. ఉత్తర్వులు ఇచ్చిన డీజీపీ, నెలలో దర్యాప్తు పూర్తికి ఆదేశం. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది మనం చూస్తానే గత కొన్ని నెలల నుంచి కూడా దాన్ని రాణిస్తానే ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా ఎవరైతే మన ఉన్నాడు కదా ఆఫీసరు, మరి ఎవరైతే ఆ పెద్ద మనిషి ప్రభాకర్ రావు ఉన్నాడో కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన కిందున్న అధికారులే కాబట్టి ఎవరు కూడా కరెక్ట్ గా ఇంటరాగేషన్ చేయలేకపోతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఊసబెట్టినా కూడా ఏం చెప్తలేడు అనే ఒక దాంతోని వాళ్ళు ఇక లాస్ట్ కి వచ్చేసి సర్జనర్ గారిని అయితే రంగంలోకి దింపిండ్రు. మరి ఈ కేసు ఎటు పోతుంది, వీళ్ళు ఇట్లనే డీలే చేసుకుంటూ పోతారా, ప్రజాప్రభుత్వం ఉన్నంత వరకు కేసు ఇట్టనే ఉంటుందా ఏందనేది కూడా చూడాలి. మరి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది, అంతా తొండి తూచే ఏం లేదు, ఖాళీ డీవియేట్ చేయడానికి, డైవర్షన్ చేయడానికే రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, మా పైన నిందలు మోపుతా ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రభాకర్ గారైనా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తారు ఏందనే దానిపైన వాళ్ళు చెప్తేనే ఆధారాలన్నీ కూడా బయటకు వస్తాయి. మరి దానికి సంబంధించిన హార్డ్ డిస్కులు ఏవి కూడా లేవు. ప్రభుత్వం మారినప్పుడు అన్ని కాల్ చేసిన అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో జనాలకైతే తెలియాలి కదా. మరి దానికైతే సజ్జనర్ గాని రంగంలోకి దింపిండ్రు. ఏం జరుగుతుందనేది చూడాలి. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన మీరేమనుకుంటున్నారు, నిజంగా జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే ఎవరు చేసి ఉంటారు, దాంట్లో ఎవరెవరి హస్తం ఉంటుంది ఏందనేది ఒకసారి కామెంట్ రూపకంలో తెలపండి. ఎందుకంటే కవిత గారు కూడా ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసిండ్రు. ఏంటంటే సొంత ఇంటి అల్లుడిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి చెప్పడం జరిగినది. ఇదంతా నిజంగా జరిగిందా లేదా, చేస్తే ఎవరు చేసిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపకంలో తెలపండి.